తెలంగాణలో కొత్త పార్టీ బీసీల కోసం త్వరలో రాబోతుంది అని చెప్పేసి తీర్మానం వలన ప్రకటించిండు. బీసీల ఆత్మగౌరవ ఎజెండా ఎగరేద్దాం, ఆత్మగౌరవ జెండా ఎగరేద్దాం, మన టికెట్లు మనం ఇచ్చుకుందాం, మన పదవులు మనమే తెచ్చుకుందాం, అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్న అధికారులను వదలం, బీసీలపై ఈగవాలిన రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. మంచిర్యాల సభలో సంచలన కామెంట్ చేసిన మల్లన్న అంటూ ఒక ప్రత్యేక కథనం వేసింది పల్లవి దినపత్రిక. మొత్తం మీద తెలంగాణలో కొత్త పార్టీ రాబోతా ఉంది. నిజంగా కూడా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఒక పార్టీ రాబోతా ఉంది. అది తెలంగాణ అంటే తీర్మాన్ మల్లన్న అందులో ప్రధాన పాత్ర పోషించనున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది వాస్తవం. మా త్వరలో ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ ఇంకే పార్టీనా కానీ ఏ పార్టీలో అయినా కానీ వాళ్ళు టికెట్లు ఇవ్వమని చెప్పేసి వాళ్ళ దగ్గర టికెట్లు రైలు కట్టాలి. లైన్ కడితే ఎవరికి టికెట్లు ఇస్తున్నారు కూడా వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. అరే వాళ్ళకి టికెట్ ఇచ్చినప్పుడు మరి ఓట్లు ఇవ్వాలి అంటే బీసీల ఓట్లు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీళ్ళందరి ఓట్లు. మరి ఓట్లేమో వీళ్ళే అవుతాయి, సీట్లేమో వాళ్ళే అవుతాయి. మరి ఎవడు అక్కడ కూర్చుంటే వాళ్ళ గురించే మాట్లాడతారు. కాబట్టి చట్టసభలోకి పోయేటోళ్ళు ఎవరు ఉండాలి? మనోడు పోతే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి బీసీలకు ఒక పార్టీ కావాలని చెప్పేసి అందులో భాగంగానే ప్రత్యేక పార్టీ పెడితే ఇక టికెట్లు ఇచ్చే పంచాయతీ ఏముండదు. ఓడో టికెట్ ఇవ్వాలి మనం తీసుకోవాలనే పరిస్థితి ఉండదు. కాబట్టి బీసీల టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పేసి తీర్మానం భావిస్తూ ఉండు. అందులో భాగంగానే ఒక కొత్త పార్టీ వస్తూ ఉంది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది పల్లవి దినపత్రిక. అతి త్వరలో బీసీల కోసం రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ఎమ్మెల్సీ తీర్మానం ప్రకటించారు. ఇంతకాలం రాష్ట్రాన్ని దేశాన్ని ఏలుతున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు రెడ్డి వెలుమ పార్టీలని బీసీల కోసం త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, మున్సిపల్ చైర్మన్ల పదవుల్లో బీసీలు ఉండాలని, బీసీల రాజ్యాధికారం కోసం రాజకీయ పార్టీ రాబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం మంచిర్యాల జిల్లాలో జరిగిన బీసీ రాజ్యాధికార సభలో తీర్మానం పాల్గొని మాట్లాడారు. బీసీల ఆత్మగౌరవ జెండా ఎగరేద్దాం, మన టికెట్ మనం ఇచ్చుకొని మన పదవులు మనమే ఇచ్చుకుందాం, మంచిర్యాలలో బీసీ బిడ్డలపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్న అధికారులను వదిలిపెట్టను, బీసీలపై ఈగవాలిన రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తా, ఇంకెన్నాళ్ళు బీసీలు పాలితులుగానే ఉండాలి, రాజ్యాధికారం దక్కినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది, టికెట్లు సీట్ల కోసం ఏ పార్టీ మోటకరిల్లాల్సిన పని లేదు, బీసీల కోసం ఏ పార్టీ పెట్టుకొని మనమే టికెట్లు ఇచ్చుకుందామని తీర్మానం అన్నారు. మల్లన్న కామెంట్స్తో ప్రకంపనలు. బీసీల కోసం కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు మల్లన్న ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు తెరలేసింది. ఇక బీసీల కోసం ఒక పార్టీ పెట్టాలనే ఆలోచనను ఆయన గతంలోనే ప్రజల ముందు పెట్టారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన బీసీల గురించి మాట్లాడుతుండడంపై మల్లన్న కొన్ని కామెంట్స్ చేయడం, ఆ తర్వాత జాగృతి కార్యకర్తలు మల్లన్న ఆఫీసును దాడి చేయడం తెలిసిందే. అయితే ఈ సందర్భంలో తీర్మాన్ మల్లన్న మాట్లాడుతూ పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారు. దాడికి ఉసుగొలిపిన కవిత శాసనమండలి సభ్యత్వం రద్దు చేయాలి, త్వరలో రాజకీయ పార్టీ పెడతా, బీసీలను ఏకం చేస్తానని తెలిపారు. ఇప్పుడు మరోసారి తీర్మానం వలన తాను కొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నట్టు ప్రకటించడం గమనార్హం. నిజానికి రాష్ట్రంలో 56% పైగా ఉన్న బీసీల కోసం ఒక పార్టీ పుడితే ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ సహా బీజేపీ, కాంగ్రెస్ లపై ఏ మేరకు ప్రభావం పడుతుందనే ఆందోళన కూడా నెలకొన్నది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది పల్లవి దినపత్రిక. మొత్తం మీద తెలంగాణలో కొత్త పార్టీ రాబోతూ ఉంది. ఆ పార్టీ బీసీల కోసం పనిచేస్తుంది, బీసీల పార్టీ అని చెప్పేసి తీర్మానంలో ప్రకటించింది.